హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోగలిగే కాన్ఫ్లెక్స్ మిక్సర్ చేసుకుందాము. ఈ మిక్సర్ అనేది జస్ట్ 5 మినిట్స్లో చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా వస్తాయి అన్నమాట. సో ఈ కాన్ఫ్లెక్స్ మిక్సర్ అనేది చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ మిక్సర్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. మీరు 1 వీక్ నిల్వ ఉంటాయని చేసుకుంటే జస్ట్ 2 డేస్లోనే అయిపోతాయి అన్నమాట. అంత బాగుంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారనమాట. సో ఈ కరకరలాడుతూ కారం చిప్స్ అనేది మనం నార్మల్ మిక్సర్ కన్నా టేస్టీగా ఉంటాయి. సో వీడియో లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కాన్ఫ్లెక్స్ తీసుకోవాలి. మనకు జస్ట్ సూపర్ మార్కెట్స్లలో కిరాణా షాప్స్లలో దొరుకుతాయి కదా. సో ఇలా మనం కాన్ఫ్లెక్స్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సో మనం తీసుకున్న కాన్ఫ్లెక్స్ కొంచెం కొంచెం వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలండి. చూడండి, మనం వేసిన జస్ట్ ఒక 1 సెకండ్ 2 సెకండ్స్లోనే మనకు కాన్ఫ్లెక్స్ అనేది త్వరగా వేగిపోతాయి. మనం ఎక్కువసేపు ఉన్నాము అంటే కలర్ చేంజ్ అయ్యి మాడిపోవడం అలాంటి జరుగుతాయి అన్నమాట. మనం వేసిన వితిన్ సెకండ్స్లలోనే అయిపోతాయి. జాగ్రత్తగా తీసేసుకోండి. సో ఇలా మనకు జస్ట్ క్రిస్పీగా అయితే సరిపోతుందన్నమాట. ఇలానే మనం తీసుకున్న కాన్ఫ్లెక్స్ మొత్తాన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత సేమ్ అదే ఆయిల్లోనే ఒక కప్పు పల్లీలను తీసుకుంటున్నాను. పల్లీల క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. సో ఇలా పల్లీలు వేయించుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ మాడిపోవద్దు. సో మనకు జస్ట్ కలర్ చేంజ్ అయితే చాలు. ఇలా డీప్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత సేమ్ ఇదే ఆయిల్లోనే ఫ్రెష్ కరివేపాకండి, ఇలా ఫ్రెష్ కరివేపాకు వేసుకొని క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మసాలా కోసము ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూను సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా సపరేట్గా కాకుండా ఈ మసాలా అంతా ఒక బౌల్లో మిక్స్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకు మసాలా అనేది బాగా కలుస్తుంది. అదేవిధంగా చాట్ మసాలా కూడా మిక్స్ చేయకుండా వేయండి. సో మనము ఈ డీప్ ఫ్రై చేసుకున్న కాన్ఫ్లెక్స్లోకి 1/2 కప్పు పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు అనేది పచ్చివేనండి, వేయించాల్సిన అవసరం లేదు. తర్వాత వేయించుకున్న పల్లీలను వేసుకొని కలిపి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. మసాలా అనేది మీ టేస్ట్ని తగినట్టు వేసుకోండి. నేను 1 స్పూన్ వరకు వేసాను. ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం చాట్ మసాలా వేసాము కాబట్టి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. చాట్ మసాలా మాత్రం మిస్ చేయకుండా వేయండి. జస్ట్ ఉప్పు కారం అనేది వేస్తే మనకు అంత టేస్ట్ రాదు. ఈ చాట్ మసాలా వేస్తే టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుందన్నమాట. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. పుట్నాలు చాట్ మసాలా అనేది తప్పకుండా వేయండి. సో ఇలా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటాయి. 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.